ఇండస్ట్రియల్ ఏరియాలు చూసాము, లేకుంటే ఫార్మా సిటీలు చూసాం. ఇవన్నీ కాదు, గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ ఏంటంటే అసలు? గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఓకే. సో ఇదేంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండియాలో కూడా ఇలాంటిది ఒకటి కావాలని చెప్పేసి మనకి గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. బయట వాళ్ళు ఇక్కడ ఇండియాలోకి పంపించాలంటే కరెన్సీ కన్వర్షన్ జరుగుతుంది. $85 ఉంది అనుకోండి, వాళ్ళు ఒక 2% తీసేస్తారు. మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు ఇంకో 2% పోతుంది. అంటే ఓవరాల్గా 4% ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే పోతుంది. అదే గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అనుకోండి, ఈ కరెన్సీ కన్వర్షన్ ప్రాబ్లం ఉండదు. ప్రపంచం మొత్తం ఉన్న డిఫరెంట్ అసెట్ క్లాసెస్లోకి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు గిఫ్ట్ సిటీ ద్వారా. ఫండ్స్ ఇండియా ద్వారా వస్తాయి, ఇండియాలోకి ఉన్న గిఫ్ట్ సిటీకి ఎంటర్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఆపర్చునిటీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్ఆర్ఐలు మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఈ మధ్య కాలంలో గుజరాత్లోనే ఒక గిఫ్ట్ సిటీ ఏర్పడింది అనే విషయం ఎంతమందికి తెలుసు? అందులోనూ ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అది మంచి ప్లేస్ అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. నిజంగా గిఫ్ట్ సిటీ అంటే ఏంటి, అందులో ఎవరెవరు బెనిఫిట్స్ పొందొచ్చు? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మనం ఇప్పటిదాకా ఒక ఇండస్ట్రియల్ ఏరియాలు చూసాము, లేకుంటే కారిడార్స్ చూసాము, ఫార్మా సిటీలు చూసాం. ఇవన్నీ కాదు, గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ ఏంటండి అసలు? సో గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఓకే. సో ఇదేంటంటే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ లాంటిది. సో మీరు చెప్పినట్లే ఫార్మా సిటీ ఇట్లానే ఫినాన్షియల్గా టెక్ సిటీని గిఫ్ట్ సిటీ అంటున్నారు. సో ఇదేంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. ఇంతకుముందు ఇండియాలో ఇలాంటి సిటీ కాన్సెప్టే లేదు. నార్మల్గా దుబాయ్లో ఉండేది, న్యూయార్క్, ఇలా డెవలప్డ్ కంట్రీస్లో ఉండేది. సో మనకేంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండియాలో కూడా ఇలాంటిది ఒకటి కావాలని చెప్పేసి గుజరాత్లో అహ్మదాబాద్లో మనకి గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేశారు. సో ఈ గిఫ్ట్ సిటీలో మెయిన్ థింగ్ ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. మనకేంటంటే చాలామంది ఇండియా నుంచి బయటకు వెళ్ళి వర్క్ చేసుకునే ఎన్ఆర్ఐస్ ఉన్నారు, అండ్ అక్కడే సెటిల్ అయ్యి ఉన్న ఓవర్సీస్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ వాళ్ళ కల్చరల్ రూట్స్ ఇండియాలో ఉండటం వల్ల ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అదే టైంలో మనకేంటంటే కొంచెం లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని స్కిప్ చేస్తూ వచ్చింది గిఫ్ట్ సిటీ. సో మెయిన్గా ఏంటంటే గిఫ్ట్ సిటీలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీద లోకల్ కంట్రీ అనేది ట్యాక్స్ వేయదు. ఓకే. ఇదేంటంటే ఇండియాలో ఇండియాలో ఉన్నా కానీ అవుట్ సైడ్ ఇండియా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా మన ఇండియాలో మనం ఏదైనా ఇన్కమ్ వస్తే మనం ట్యాక్స్ కట్టాలి కదా. అవును. బట్ గిఫ్ట్ సిటీ ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఇండియా, దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ మీద ఇండియా ట్యాక్స్ వేయదు. సెపరేట్గా అది ఓన్లీ గిఫ్ట్ సిటీ కోసం ఉన్నటువంటి బెనిఫిట్, అది ఎక్స్క్లూజివ్గా. యా. సో ఈ ఐఎఫ్ఎస్సి సెంటర్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఎక్కడైనా కానీ ఆ లోకల్ కంట్రీ ట్యాక్స్ వేయదు. ఓకే. ఇప్పుడు దుబాయ్లో ఉంటే దుబాయ్ వేయదు, జనరల్గా దుబాయ్ అసలు వేయదు. న్యూయార్క్లో ఉంటే అమెరికా వేయదు. సో అలానే ఇండియాలో ఉంటే ఇండియా వేయదు. సో ఇది మెయిన్గా గిఫ్ట్ సిటీ యొక్క బెనిఫిట్. ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. సో గిఫ్ట్ సిటీలో కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, పిఎంఎస్ కంపెనీస్ వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసి అక్కడ ఫండ్స్ స్టార్ట్ చేశారు. సో గిఫ్ట్ సిటీలో ఉన్న ఫండ్స్ని గిఫ్ట్ సిటీ ఫండ్స్ అంటారు. వీటికి నార్మల్ వాటికి తేడా ఏంటంటే, నార్మల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏంటంటే మెయిన్గా ఇండియన్స్ కోసం క్యాటర్ చేస్తాయి. ఇవేంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి, వాళ్ళ కోసం మెయిన్గా వర్క్ చేస్తాయి. ఇక్కడ ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే రూపీస్లో చేస్తాం కదా. ఇండియాలో ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా. గిఫ్ట్ సిటీలో వాటిలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే అసలు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అక్కర్లేదు. డైరెక్ట్గా నాకు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉంది, ఐ కెన్ ఇన్వెస్ట్. సో ఇది మెయిన్ గిఫ్ట్ సిటీగా వచ్చే అడ్వాంటేజెస్. సో ఎక్కడున్న వాళ్ళైనా ఏ దేశంలోనే ఆ కరెన్సీతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. వాళ్ళకి ఇండియాలో ట్యాక్స్ ఉండదు. మెయిన్గా ఇది ఎందుకంటే గిఫ్ట్ సిటీస్ అన్నీ ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ రూల్స్కి లోబడి పనిచేస్తాయి. నార్మల్గా ఇండియాలో అయితే సెబీకి లోబడి పనిచేయాలి. కానీ ఈ ఐఎఫ్ఎస్సి సెంటర్స్లో ఏంటంటే ఐఎఫ్ఎస్సి ఇంటర్నేషనల్గా అథారిటీ ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అక్రాస్ ద గ్లోబ్ ఈజీగా వెళ్ళాలి, కాంప్లెక్సిటీస్ ఉండకూడదని చెప్పేసి ఒక్కొక్క కంట్రీలో ఇలాంటి సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. సో వాటి రూల్స్కి అనుగుణంగా ఎంత ఈజీగా ఇన్వెస్ట్మెంట్ ఉండాలని చెప్పేసి దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటాయి. సో మిగతా ఏదైనా కంపెనీ ఫండ్స్ ఉన్నాయి అనుకుంటే దానికి ఇప్పుడు గిఫ్ట్ సిటీలో ఉన్నటువంటి ఈ ఫండ్స్ తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఎందుకంటే గిఫ్ట్ సిటీస్ మెయిన్గా ఎన్ఆర్ఐస్కి. అసలు ముందు వాళ్ళకి ఉండే అడ్వాంటేజెస్ చూద్దాం. సో నార్మల్గా ఒక ఎన్ఆర్ఐ వచ్చేసి నేను ఇండియాలో ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే
సో ఆయన ఏంటంటే కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ మీరు ఇండియాలో ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాలి అంటారు. మీరు మా ఎదురుగా వచ్చి అప్లికేషన్స్ మీద సైన్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే ఆధార్ ఉండాలంటారు కొన్నిసార్లు. నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు అడుగుతారు, లోకల్ అడ్రస్ ప్రూఫ్ కరెస్పాండెన్స్కి. నెక్స్ట్ వాళ్ళ ఫారెన్ ప్రూఫ్స్ అడుగుతారు. కొన్నిసార్లు డాక్యుమెంట్స్ ఏమో ఫారెన్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ జపాన్లో వచ్చారు, జపాన్ నెదర్లాండ్స్లో. ఓకే. సో వాళ్ళ డాక్యుమెంట్స్ ఇంగ్లీష్లో లేవు, వాటిని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ మొన్న సింగపూర్లో ఒక ఓవర్సీస్ సిటిజన్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. వాళ్ళకి ఏంటంటే అసలు ఆధార్ లేదు ఇక్కడ. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా స్టార్ట్ చేయడానికి నెలలు టైం సరిపోతుంది. సో అసలు ఇలా కాకుండా సింపుల్గా వాళ్ళ పాస్పోర్ట్, వాళ్ళ లోకల్ అడ్రస్ ప్రూఫ్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్, ఈ మూడింటితోనే మనం గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కంపెనీ ఉంది, ఎస్బీఐ ఫండ్ ఉంది. నేను గిఫ్ట్ సిటీలో ఎస్బీఐ ఫండ్ దగ్గరికి వెళ్ళి ఇది నా పాస్పోర్ట్, ఇది నా లోకల్ అడ్రస్ ప్రూఫ్, నా డ్రైవింగ్ లైసెన్స్, ఇది నా బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుకున్నాను. ఈ మూడు ఇచ్చేస్తాను, వాళ్ళు డాలర్స్లోనే తీసుకుంటారు. అదే నేను ఒకవేళ దుబాయ్లో ఉంటే కనుక దిర్హమ్స్లో తీసుకుంటారు. వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ని అవే మోడ్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనకి ఏంటంటే డాలర్, పౌండ్, నెక్స్ట్ కెనడియన్ డాలర్, యూరో, నెక్స్ట్ దిరమ్స్, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ డాలర్స్, వీటిలో ఇవి మెయిన్గా పాపులర్. వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్వీకరిస్తారు. ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ కరెన్సీ కన్వర్షన్ అనేది జరగదు. ఇప్పుడు నార్మల్గా బయట వాళ్ళు ఇక్కడ ఇండియాలోకి పంపించాలంటే కరెన్సీ కన్వర్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే $85 డాలర్ ఉంది అనుకోండి, వాళ్ళు ఒక 2% తీసేస్తారు. సో 2% లాస్ అవ్వాల్సి వస్తుంది కదా. మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇంకో 2% పోతుంది. అంటే ఓవరాల్గా 4% ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే పోతుంది. అదే గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేసాను అనుకోండి, ఈ కరెన్సీ కన్వర్షన్ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్లీ నేను అదే కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తాను, మళ్ళీ తిరిగి అదే కరెన్సీలో వెనక్కి తీసేసుకుంటాను. అండ్ నాకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఐ కెన్ సిట్ ఇన్ మై లోకల్ కంట్రీ అండ్ ఐ కెన్ ఈజీలీ ఇన్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గిఫ్ట్ సిటీస్ వాడి మనకి ఎన్ఆర్ఐస్, ఓసీఎస్ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ అసెట్ క్లాసెస్లోకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్లో ఉండి నేను జర్మన్లో ఉన్న రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలను. ఓకే. నేను సౌత్ కొరియాలో ఒక స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలను. సో శాంసంగ్ అక్కడే పుట్టింది. నాకు గనక ఆపర్చునిటీ ఉంటే నేను ఈజీగా ఇన్వెస్ట్ చేయగలను కదా. బట్ ఒకప్పుడు ఏంటంటే ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ సిటీ ద్వారా మనకు ప్రపంచం మొత్తం డోర్ ఓపెన్ అయిపోయింది. సో చాలా ఈజీగా ప్రపంచం మొత్తం ఉన్న డిఫరెంట్ అసెట్ క్లాసెస్లోకి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు గిఫ్ట్ సిటీ ద్వారా. సో మనకేంటంటే ఆ ఫండ్స్ ఇండియా ద్వారా వస్తాయి, ఇండియాలోకి ఉన్న గిఫ్ట్ సిటీకి ఎంటర్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఆ రిటర్న్స్ మీద ఇండియా ట్యాక్స్ వేయదు. సో ఇక ఇన్వెస్టర్స్కి కావాల్సింది ఇదే కదా. అవును. సింపుల్గా ఎక్కడికైనా యాక్సెసిబుల్గా ఉండాలి, లెస్ ట్యాక్సెస్ ఉండాలి. సో అది మనకి గిఫ్ట్ సిటీ అనేది మెయిన్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఎలిజిబుల్ అయ్యేది కేవలం ఎన్ఆర్ఐస్ మాత్రమేనా? మన దగ్గర ఉన్న వాళ్ళు ఇండియన్స్ కాదా అసలు దీనికి? సో ఇండియన్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం. సో గిఫ్ట్ సిటీలోకి ఏంటంటే ఎంటర్ అయ్యేటప్పుడు ఆనర్స్ ఆఫర్స్ అని ఉంటుంది. సో బయట వాళ్ళు కనుక గిఫ్ట్ సిటీలోకి ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంటూ గిఫ్ట్ సిటీ అంటాం. మనం బయట ఇండియా నుంచి గిఫ్ట్ సిటీలోకి పోస్తే అవుట్ సైడ్ గిఫ్ట్ సిటీ అవుతుంది. కాకపోతే ఇక్కడ అవుట్ సైడ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇండియన్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ గిఫ్ట్ సిటీ వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్లు ఉండవు. ఓకే. ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ మెయింట్ ఫర్ అదర్ కంట్రీస్ వాళ్ళకి. ఇండియాలో ఉన్న ట్యాక్స్ రెసిడెంట్స్కి అయితే దే కెన్ ఇన్వెస్ట్ బట్ నో ట్యాక్స్ బెనిఫిట్స్ విల్ బి గివెన్. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని మినిమం ఇన్వెస్ట్మెంట్ సైజ్ వచ్చేసరికి $1.5 lakh. ఓ. సో అంటే మనకి కొంచెం పెద్ద అమౌంట్ గానే కనిపించవచ్చు, కానీ ఎన్ఆర్ఎస్ కంటే ఇది కామన్. సో విత్ మినిమం $1.5 lakh దే కెన్ ఈజీలీ ఇన్వెస్ట్ ఇన్ టు గిఫ్ట్ సిటీస్. అక్కడ మనకి పిఎంఎస్ఎస్ ఉంటాయి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి తగ్గ సూటబుల్ ప్రోడక్ట్ పిక్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ సైజ్ అనేది 50 lakhs తగ్గించేశారు. సో ఇప్పుడు ఈ గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇవన్నీ కూడా సెన్సెక్స్, నిఫ్టీలో కూడా వస్తూ ఉంటాయా? అందులో ట్రేడ్ అయ్యి ఉంటాయా? అందులో కనిపిస్తూ ఉంటాయా? కనిపించవు మేడం, ఉండదు. ఎందుకంటే నేను గిఫ్ట్ సిటీలో ఉన్న నేను చెప్పాను కదా, సౌత్ కొరియాలో నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలను, లేదా నాస్డాక్లో పెట్టగలను. సో అవన్నీ ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో ఉంటాయి. ఓన్లీ ఇఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తేనే అవి సెన్సెక్స్, నిఫ్టీకి లోబడి ఉంటాయి. లేకపోతే కనుక గ్లోబల్ కరెన్సీస్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఉండవు. సో ఓన్లీ ఫ్యూ కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. మెజారిటీ ఏంటంటే అవుట్ సైడ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఉన్న వాటి మీద, ఆపర్చునిటీస్ మీద ఫోకస్ పెట్టాయి. బట్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి, దే విల్ ఇన్వెస్ట్ ప్రైమరీలీ ఇన్ ఇండియా అండ్ ఇన్ గోల్డ్ అండ్ అదర్ కమాడిటీస్.
సో అవి మాత్రమే ఇండియన్ స్టాక్ మార్కెట్కి లోబడి ఉంటాయి. సో ఇప్పుడు రిస్క్స్ అనేవి ఉంటాయి కదా, స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నాము అంటే రిస్కులు ఉంటాయి అండ్ దానికి సంబంధించి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. నిజంగా క్రెడిబిలిటీ అనేది ఉందా లేదా, ఇవన్నీ ఒక హిస్టరీ అనేది కూడా చూస్తుంటాం కదా, బ్యాక్గ్రౌండ్ అనేది, అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది. మరి దీనికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబుల్గా ఉంటారు, లేకపోతే ఎవరు దానికి ఆన్సరబుల్గా ఉంటారంటారు గిఫ్ట్ సిటీలో మనం ఇన్వెస్ట్ చేశారు ఎన్ఆర్ఐలు అంటే? సో IFSCA అని మేడం, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ దీనికి రెస్పాన్సిబుల్. సో ప్రతి ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పిన రూల్స్కి లోబడి మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అండ్ ఎవరికి పడితే వాళ్ళు పోయి నేను గిఫ్ట్ సిటీ ఫండ్ ఓపెన్ చేస్తా అంటే కుదరదు. గిఫ్ట్ సిటీలో ఫండ్స్ ఆపరేట్ చేయాలంటే దే షుడ్ ఫిజికల్లీ హ్యావ్ ఎన్ ఆఫీస్ ఇన్ గిఫ్ట్ సిటీ. సో నేను పోయి గుజరాత్లో పోయి ఫిజికల్గా నేను ఒక ఆఫీస్ స్పేస్లో ఆఫీస్ తీసుకొని అప్పుడు మాత్రమే నేను ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫర్ చేయగలను. సో మనకేంటంటే గవర్నమెంట్ పెట్టిన ఈ రెగ్యులేషన్ ప్లస్ IFSCA రూల్స్ వల్ల మనకు కొంచెం సేఫ్టీ అనేది వస్తూ ఉంటుంది. సో ఫిజికల్గా ఆఫీసులు అనేవి దేశవ్యాప్తంగా బోల్డ్ ఉన్నాయి. ప్రతి దాంట్లో మీరు తీసుకునే ఏ సెక్టార్లో అయినా, బ్యాంకింగ్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కావచ్చు, ప్రతి డిఫెన్స్ దాంట్లో కూడా అన్ని చోట్ల ఉన్నాయి. బట్ గిఫ్ట్ సిటీలో ఒక ఫిజికల్ ప్రెజెన్స్ అంటే వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్ మేడం, వాళ్ళ ఆఫీస్ ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఆఫర్ చేయగలరు. వాళ్ళు ఈవెన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అక్కడి నుంచి చేయాలంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అక్కడ ఆఫీస్ సెటప్ చేసుకునే చేయగలరు. సో డైరెక్ట్గా ఏమి నేను బయట నుంచి మొత్తం చేస్తాను ఆన్లైన్లో మనం చేద్దాము అంటే కాదు. అది ఆన్లైన్లో అంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ ఏం చేయొచ్చు, బట్ నేను ఆఫరింగ్స్ చేయలేను, ప్రోడక్ట్ ఆఫరింగ్స్ అవుట్ సైడ్ గిఫ్ట్ సిటీ ఉంటుంది. ఇప్పుడు ఫ్రాడ్ ఎలా జరుగుతుందంటే మనం ఏం చేస్తామంటే నేను ఫలానా ఇండోర్ నుంచి జనరల్గా కాల్స్ వస్తుంటాయి, ఫలానా కంపెనీ అంటాం, అదేంటంటే ఇండియాలో ఎక్కడో ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ సిటీలో ఉందా లేదంటే మనకి ఈజీగా గిఫ్ట్ సిటీకి వెబ్సైట్కి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో ఫ్రాడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో అన్లైక్ అదర్ కేసెస్ మనకి ఏంటంటే పెద్ద తెలిసిన కంపెనీ పేరు చెప్పేసి వాళ్ళ ఊరు పేరు లేని కంపెనీలు కూడా ఉంటాయి కొన్ని. వాళ్ళు ఏంటంటే అడ్రస్లు ఉంటాయి, కాకపోతే అవి పాపులర్ కాకపోవచ్చు, ఆ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేయకపోవచ్చు. బట్ గిఫ్ట్ సిటీలోకి నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలంటే అక్కడ రిజిస్టర్ అయి ఉండాల్సిందే. సో ఆ రిజిస్టర్ అయితేనే మనకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది మెయిన్గా ఎన్ఆర్ఐస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళు ఇండియన్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, గ్లోబల్ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇది ఇండియన్ ఎకానమీకి కూడా బూస్టప్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి వస్తే ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. ఇండియన్ ఎకానమీ పెరుగుతుంటే కనుక మనకి శాలరీస్ పెరుగుతాయి. అండ్ ఎకానమీ పెరిగిందంటే కంపెనీస్ మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి, శాలరీస్ పెరుగుతుంటాయి. అట్ ద ఎండ్ ఎవ్రీ వన్ హ్యాండ్స్లో డబ్బులు వస్తూ ఉంటాయి, ఇన్వెస్టర్స్కి ఆటోమేటిక్గా రిటర్న్ వస్తూ ఉంటుంది. సో ఇది గిఫ్ట్ సిటీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఎలా ఉందండి రెస్పాన్స్ అనేది గిఫ్ట్ సిటీని పెట్టిన తర్వాత? ఎన్ఆర్ఐస్ ఎలా వస్తున్నారు? సో గిఫ్ట్ సిటీస్ మీద చాలా ఇంకా అవేర్నెస్ అయితే చాలా తక్కువ ఉంది మేడం. ప్యూర్లీ తెలుగు స్టేట్స్లో పోలిస్తే కనుక ఆ గిఫ్ట్ సిటీ మీద చాలా చాలా మినిమం నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఏంటంటే దానికి ఉన్న ప్రాచుర్యం అంతగా లేదు. ఇంకోటి ఏంటంటే దానికి ఉన్న టికెట్ సైజ్ నేను చెప్పినట్టు $1.5 lakh పెట్టాలి. ఈ రెండు కారణాల వల్ల గిఫ్ట్ సిటీని చాలా తక్కువగా కన్సిడర్ చేస్తున్నారు. బట్ ఈ ట్యాక్స్ కొంచెం కఠినంగా ఉండే కంట్రీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గిఫ్ట్ సిటీ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. ఇప్పుడు నేను కెనడా ఇన్వెస్టర్ ఉన్నాడు, కెనడాలో ట్యాక్స్ చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళకి కనుక గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే అది వాళ్ళకి గ్లోబల్ ఇన్కమ్గా ట్రీట్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఈజీ అవుతుంది. అదే వాళ్ళు ఇండియాలో చేశారనుకోండి, సేమ్ ఇండియన్ సెన్సెక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు త్రూ గిఫ్ట్ సిటీ త్రూ నార్మల్ అనుకోండి. నార్మల్ అయితే ఇండియాలో ఉన్న DTA అగ్రిమెంట్కి ఫాలో అవ్వాలి, TDS ఉండాలి, అన్నీ ఉంటాయి. బట్ అక్కడ అసలు TDS ఏ ఉంటుంది కదా. సో వాట్ ఎవర్ ద మనీ దే గెట్ దట్ దే విల్ డైరెక్ట్లీ షో ఇన్ దేర్ ఇన్కమ్. సో అది చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ దుబాయ్ లాంటి కంట్రీస్ అనుకోండి, అసలు ట్యాక్స్ ఉండదు, ఇండియన్ TDS ఉండదు, వాళ్ళ దగ్గర ఓన్ ట్యాక్స్ ఉండదు. ఇట్స్ ప్యూర్లీ వాళ్ళు ఎంత పెట్టారు ఎంత వచ్చింది ఈజీగా అయిపోతుంది. ఇంత బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, కానీ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. ఒకటి ఏంటంటే ఎవరు డీల్ చేయకపోవటం. సో ఎన్ఆర్ఐస్ని డీల్ చేయాలంటే స్పెసిఫిక్గా స్కిల్ సెట్ కావాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే ఒక కంట్రీలోనే ఉండడు. మనకు చూస్తే యుఎస్లో బాగానే ఉంటారు, నెక్స్ట్ యూకేలో కూడా బాగానే ఉంటారు తెలుగు వాళ్ళు, దుబాయ్ కంట్రీస్లో కూడా అరబ్ కంట్రీస్లో కూడా బాగానే ఉంటారు. సో ఒక్కొక్క జ్యూరిడిక్షన్కి రూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ అన్నిటిని అండర్స్టాండ్ చేసుకోవటం మన అడ్వైజర్స్ కూడా కొంచెం కష్టం అవ్వచ్చు. సో అది ఒక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే అనుకున్న హై టికెట్ సైజ్. ఈ రెండింటి వల్ల చాలా ప్రాచుర్యం అయితే పొందలేదు. బట్ ఇట్ ఈస్ ఈజియెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ టు ఇండియా. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.